ఆడియో సీడీ ఆవిష్కరణ నెల మన మధ్యాంతర కోసం మేమందరం చాలా ఆనందంగా భావిస్తున్నాం. విజయవాడ నగర మేయర్ విశిష్ట అతిథులుగా శ్రీ పిల్లా ప్రసాద్ గారిని వేదిక అలాగే విజయవాడ నగరం మరి ఆయన కూడా సినిమాలో కొన్ని ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాలో యంగ్ హీరోగా మనందరికీ శ్రీ పంచబాబు నా నమస్సులు. మరి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. మరి చాలా అవినాభావ వర్గాలతో పరిచయం ఉన్నటువంటి రంగాలు ఈ రెండు కూడా. మరి ఈ రెండు రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల చేతి మీదుగా ఈ రోజున ఈ ఆడియో సీడీ ఆవిష్కరణ జరుగుతుంది. మన నగర మేయర్ శ్రీ కోనేరు శ్రీధర్ గారు వారి స్పందన హస్తాలతో ఈ ఆడియో సీడీని ఆవిష్కరించి ఆ మొదటి సీడీని శ్రీ కాకు మల్లికార్జున యాదవ్ గారికి అందజేస్తారు. ఆ కార్యక్రమాన్ని మూవీ ఆడియో సీడీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మూర్తి పందిలో గారు, అలాగే నా శాసన కార్పొరేటర్ గారు, స్థానిక వెంకటేశ్వర గారు, అలాగే స్థానిక శాసన కార్పొరేటర్ కామరాజు గారు, అలాగే సినిమా రంగం అనేది చాలా ఖరీదైన సమయంలో విజయవాడలో ఈ పందిరావు గారు, సుందరరావు గారు మరి కొంతమంది స్నేహితులతో కలిసి స్థానికులతో మరి బ్లడ్ బ్యాచ్ అనే సినిమా ఇదే సినిమా రిలీజ్ అయితే పెద్ద గ్రౌండ్లో పెట్టి పెద్ద ఆరాలు చేసి ఆ సినిమా ఎలా ఉన్నా కానీ ముందు అడవులు ఎక్కువగా ఉంటుంది. బ్యానర్లు కానీ పిలిచే అతిథులు కానీ అందరూ కూడా, కానీ అందరూ స్థానికులు ఒక చిన్న ప్రయోగం చేశారు. అందరూ కలిసి సినిమా ఒక టైంలో సినిమా అంటే ఏదో ఒక సందేశం వచ్చేది. ఇదివరకు సంఘానికి, సొసైటీకి ఉపయోగపడే సందేశం లేదా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఉపయోగపడే సినిమాలు వచ్చాయి. ఈ రోజున ఏదో స్టోరీ తీసుకుని స్టోరీ ఉందా లేదు కానీ మొత్తం ఆ 15 16 తీసి దానిలో ప్రాక్టికల్గా జరిగే కానీ ఈరోజు సొసైటీలో ఉన్న దాని దగ్గరగా కానీ లేకుండా అనేక రకాలుగా గ్రాఫిక్స్ పెట్టి సినిమాలు జరుగుతుంది. దానివల్ల కొంతమంది యువకులు కూడా అలవాటు ట్రైన్ చేద్దామని కొంత పెడదామని అనుకుంటున్నారు. నేను చిన్నప్పుడు ఎప్పుడు చూస్తే సంవత్సరాలు 3 సినిమాలున్న దేశభక్తి మీద కానీ లేదా సంపూర్ణ రామాయణం కానీ యేసు ప్రభు మీద కానీ ఏదో ఒక సినిమా తీసి ఆ రోజుల్లో రాబోయే యువతకి ఒక సందేశం ఉంటుంది. ఈరోజు ఏ సినిమా చూసినా ఆ సందేశాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు నేను ఇక్కడ రావడానికి కూడా మన స్థానికులు, మన విజయవాడ స్థానికులందరూ కలిసి చిన్న వాళ్ళందరూ కలిసి ఒక ప్రయోగం చేసిన మనం కూడా తీయాలి. చిన్న బడ్జెట్లో రూపాయలు పడుతుంది. అలాంటి
ఈ రోజుగా జీవనంలో యాక్ట్ చేసినందుకు అంత జాగ్రత్త బాగా చూసేవాడు ఇప్పుడు అంత చక్కగా ఇది పాత సినిమాలో లాగా ఆ పాటలో సినిమా వాళ్ళని అడిగితే మా బిజినెస్ బాగుందని కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ రోజున మీద చాలా తేలిక బాగుంది. ఏముందిలే రాజకీయాలు, ఏముందిలే సినిమా అనుకుంటారు. కానీ ఆ రెండు కూడా చాలా